కామ్రేడ్స్, నిన్నటి నుంచి ఇవాళ వరకు ఇంకా ఇంకొక సెషన్ కూడా ఉందేమో, అనేక అనుభవాలని ఆర్ఎస్యు పూర్వ విద్యార్థులు పంచుకుంటున్నారు. పూర్వ విద్యార్థులు సాధారణంగా ఒక స్కూలుకు చెందినటువంటి వాళ్ళు, ఒక కాలేజీకి చెందినటువంటి వాళ్ళు, ఒక విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పలానా బ్యాచ్ వాళ్ళు కలిసి కాసేపు హంగామా చేసుకుని ఫోటోలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయేటువంటి ఒక పిక్నిక్ అనుకునేటువంటి సందర్భంలో, వాట్సాప్ యుగంలో, వాట్సాప్ తరంలో ఇంతమంది ఈ 2 రోజులు ఇక్కడ తమ అనుభవాలని పంచుకోవటం అనేటువంటిది ఒక గొప్ప చారిత్రకమైనటువంటి సందర్భంగా నేను భావిస్తున్నాను. నిన్న మెర్సీ మార్గరెట్ అనుకుంటా, ఆమె మాట్లాడుతూ ఒక మాట అంది, సార్ మీరు ఆర్ఎస్యులో ఉన్నారా అని అడిగింది. నేను లేను, కానీ ఆర్ఎస్యు నాలో ఉంది, నా చూపులో ఉంది, నా దారిలో ఉంది, నా అధ్యయనంలో ఉంది, నేను పాటిస్తున్నటువంటి జీవితపు విలువల్లో ఉంది. ఎలా సాధ్యమైంది? విద్యార్థి ఉద్యమం అంటే సరైనటువంటి డైరెక్షన్ లేకుండా ఉన్న రోజుల్లో ఆర్ఎస్యు ఏం చేసింది? భారత విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానానికి వెలుగు చూపించింది, దారి చూపించింది. చాలా సందర్భాల్లో నిన్న మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో మనం విన్నాం. ఈ పుస్తక రూపంలో కాకుండా మ్యాన్స్క్రిప్ట్ రూపంలో నాకు అందినప్పుడు జస్ట్ నిన్న సాయంత్రం అందుకున్నాను. చదువుతూ ఉన్నాను. నిద్రలేదు, తిండి కూడా సహించలేదు. ఎన్ని త్యాగాలు, ఎన్నో నెత్తుటి తర్పణలు, దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు అన్న శ్రీశ్రీ వాక్యాన్ని అందుకొని ఎంతమంది ముందుకు నడిచారు. వాళ్ళ నెత్తుటి పాద చిహ్నాల్లో నాకు దారి దొరికింది, ఆ దారిలో నడిచాను. పొద్దుట పాణి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఇది అందించినటువంటి స్ఫూర్తి ఏమిటి? అది చరిత్ర. ఆ చరిత్ర నుంచి మనం భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఆ భవిష్యత్తు గురించి మీరు ఎంతసేపు ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు ఈ వయసులో? నిన్న లక్ష్మారెడ్డి గారు అనుకుంటా వయోజన విప్లవ విద్యార్థి సంఘం మరొకటి స్థాపిద్దామన్నారు, గుర్తుంది కదా? మరి మనం స్థాపించేటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఇంతమంది 36 మంది ఇక్కడ తమ అనుభవాలు పంచుకున్నారు ఈ పుస్తకంలో. 36 మందితో పాటు 37వ వ్యక్తి, ఆ చరిత్రనంతటిని రికార్డ్ చేసినటువంటి వ్యక్తి వరవర్రావు గారు. ఆయన ముందు మాటతోటి ఈ పుస్తకం వెలువడుతుంది. 360 పేజీల పైనున్నటువంటి ఈ పుస్తకం 36 మంది విద్యార్థులు, వీళ్ళలో 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వెంకటరమణ దగ్గర నుంచి తీసుకుంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఇళ్ళకెళ్ళి వాళ్ళ మనవలతోటి ఏం చెప్తారు, మనవరాళ్ళతోటి ఏం చెప్తారు? తాత ఎక్కడికి పోయి వచ్చావు అంటే 2 రోజులు ఏం చెప్తారు? నానమ్మ అమ్మమ్మ ఎక్కడికి పోయి వచ్చావు ఈ 2 రోజులు, అక్కడ ఏం పాటలు పాడావు, ఏమి నేర్చుకుని వచ్చాము? ఇంకా మనందరం విద్యార్థులమే కదా, అంటే ఏదో ఒక మెసేజ్ తీసుకుపోవాలి కదా మనం ఇక్కడి నుంచి. ఏ మెసేజ్ తీసుకెళ్తాము? మళ్ళీ ఇంటికెళ్ళి రాబోయేటువంటి శివరాత్రికి శుభాకాంక్షలు చెప్పుకుంటామా? లేకపోతే ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకుంటూ కూర్చుంటామా? అమెరికాలో ఉన్నటువంటి కూతుళ్ళతోటో కొడుకులతోటో మనవళ్ళతోటో స్కైప్ కాల్ చేసుకుంటూ మురిసిపోతూ ఉంటామా? కాదు కదా.
మన కర్తవ్యం అప్పుడే ముగిసిపోయిందా? లేదని చెప్పి ఇందులో ఉన్నటువంటి 36 మంది చెప్తున్నారు. మీలో రకరకాలుగా ఉద్యమంతో, నేను నిన్న ఈ సభా ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు ఆ అన్న నా క్లాస్మేట్, ఆ తమ్ముడు నాకు జూనియర్, వీళ్ళతో కలిసి నేను పనిచేశాను. ఏం చేస్తుంటాం మనందరం? ఏం చేస్తుంటాం? కరపత్రాలు పంచుంటాం కదా. అవును, చాలామంది కరపత్రాలు పంచున్నాం. పాటలు పాడి ఉంటాం కదా, పాటలు పాడాం. అదేదో గ్లూ ఉంటుంది కదా, అది వేసుకుని బకెట్లో ముంచుకొని వాల్ పోస్టర్లు అంటించుంటాం కదా, అంటించుంటాం. గోడ మీద ఏదో ఒక నినాదం, ఎరుపంటే ఎందరికో భయం, ఇట్లాంటి నినాదాలు ఉన్నాయి కదా, ఆ నినాదాలు రాస్తుంటాం కదా. వాల్ పోస్టర్ రాస్తూ ఇందులో ఒక చోట 2 చోట్ల బీడీ ముక్క కట్ చేసి ఆ చివరతోటి పోస్టర్లు రాశామని. ఇది ఒక సాంస్కృతికమైనటువంటి చిహ్నమేమో, బీడీ ముక్కతోటి పెయింట్ అనేటువంటిది. ప్రపంచానికి అంతటికి ఆఫ్రికన్ దేశాల్లో ఒక డ్రమ్ ఎలా అయితే చిహ్నమైందో, ప్రపంచ దేశాలన్నిటికీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి చోట ఆర్ఎస్యు ఇచ్చినటువంటి ఒక కల్చరల్ సింబల్ బీడీ ముక్క పెయింటింగ్ అని చెప్పేసి నాకు అర్థమైంది. మనందరం రాసే ఉంటాం. నేను బయట నుంచి చూసినటువంటి వాడిని, అందులో ప్రవేశించినటువంటి వాడిని కాదు. బయట నుంచి ఎలా చూశాను, ఏమి నేర్చుకున్నాను? ఇప్పుడు ఈ 36 మంది అనుభవాల నుంచి నేనేమి నేర్చుకుంటున్నాను? ఈ రోజున నేర్చుకుంటూ నేనేం తీసుకెళ్తున్నాను? అది కదా ఈ 2 రోజుల సారం. ఈ 2 రోజుల సారాన్ని నేను ఏం గ్రహిస్తూ ఉన్నాను? మేధో సృజన రంగాల మీద ఇది చూపించినటువంటి ప్రభావం ఏంటి? ఇతర రాష్ట్ర విద్యార్థి ఉద్యమాలపై ఇక్కడ ఆర్ఎస్యు చూపినటువంటి ప్రభావం ఏంటి? అది చూపినటువంటి టార్చ్ లైట్లోనో లేకపోతే ఫ్లడ్ లైట్లోనో నడిచినటువంటి దేశవ్యాప్త ఉద్యమాలేవి? వాటన్నిటి గురించి ఎక్కడి నుంచో చాగంటి భాస్కర్ దగ్గర నుంచి నిన్న మొన్న అమరులైనటువంటి ఆజాద్ వరకు, మల్లోజుల కోటేశ్వరరావు వరకు వాళ్ళు నడిచినటువంటి దారేంటి? ఆ దారిని నిర్దేశించినటువంటి ఒక రాజకీయ నిర్మాణం ఏంటి? రాజకీయ ఆచరణ ఏంటి? అది ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తూ ఉంది? దానికి మనం ఎలా భరోసాగా నిలబడగలం? మన కర్తవ్యం ఏంటి ఈ రోజున? ఇవి ఈ 2 రోజులు మన ముందుంచున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలం. నిన్న కాత్యాయని మేడం అంటూ ఒకప్పుడు విశ్వవిద్యాలయాలు ఎలా ఉండేవి, ఇప్పుడు విశ్వవిద్యాలయాలు ఎలా ఉన్నాయి, ప్రశ్నించే గొంతులు ఏమైపోయాయి? ఇది పెద్ద ప్రశ్న. ఈ పుస్తకంలో కూడా చాలామంది అప్పటి విద్యార్థి ఉద్యమాన్ని, తమ కాలంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమాన్ని, ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు అనేటువంటి అంశాలని తులనాత్మకంగా కంపేర్ చేశారు. ఆ కంపేర్ చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు అసలు విద్యార్థులు ఏమవుతున్నారు అని చెప్పేసి అడిగారు. ఒక విద్యార్థులేనా, మొత్తం సమాజమా అని నా ముందున్నటువంటి ప్రశ్న. ఒక్క విద్యార్థుల్నే నిందిస్తామా? కాదు కదా. ఏం చేశాము? గ్రామాలని, నగరాలని, పట్టణాలని అనుసంధానించినటువంటి ఆనాటి చైతన్యం ఈరోజు మన ముందుందా? మనతో కంటిన్యూ అవుతుందా? 36 మందిలో 9 మంది స్త్రీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. నేను మహిళలు స్త్రీలు అనే కంటే కూడా అమ్మాయిలు అంటాను. అప్పుడు విద్యార్థులు కదా, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ చిన్న విద్యార్థులు, పల్లెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, 2 రకాలైనటువంటి, మనం ఇలా సెక్షన్గా డివైడ్ చేసుకుంటే అన్ని సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇంతకుముందు ఏపీటీ నుంచి వచ్చినటువంటి డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు, ప్రొఫెసర్ లక్ష్మణ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. 74లో అక్టోబర్, సరే 75 ఫిబ్రవరి తర్వాత ఆ 4 నెలలు ఏం చేశారు?
75 ఎమర్జెన్సీ కాలంలో ఏం చేశారు, ఆ తర్వాత ఏం చేశారు? ఎమర్జెన్సీ కాలంలో గ్రామాల్లో సర్వేకి వెళ్ళినటువంటి ఆ సర్వే రిజల్ట్స్ ద్వారానే పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పడింది. అది ఆర్ఎస్యు చేసినటువంటి కాంట్రిబ్యూషన్. ఆ దందహ్యమాన దశాబ్దంలో, ఆ కల్లోల కాలంలో, కల్లోలం అని మనం అంటున్నాం, వాళ్ళన్నమాట, డిస్టర్బ్డ్ అని చెప్పేసి స్టాంప్ చేసి అన్ని ప్రాంతాలని డిస్టర్బ్డ్గా డిక్లేర్ చేసి అక్కడ వేట సాగించినటువంటి ఆ రోజుల నుంచి వాటన్నిటినీ తట్టుకొని జగిత్యాల జైత్రయాత్ర వరకు చేసినటువంటి ప్రయాణం, అది 70లో విరసం ఆవిర్భావం, ఆ తర్వాత 72లో జననాట్య మండలి ఆవిర్భావం, ఆ తర్వాత 74, 75లో 74 అనుకుందాం ఫర్ రికార్డ్ సేక్ ఆర్ఎస్యు, 78లో RYL, తర్వాత రైతు కూలీ సంఘం 80కి వచ్చేసరికి పీపుల్స్ వార్ గ్రూప్ ఆవిర్భావం. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి రాజకీయ నిర్మాణం ఏమిటి? ఏ దృక్పథం వాళ్ళని నడిపించింది? ఏ భావజాలం వాళ్ళని నడిపించింది? ఆ భావజాలపు కొనసాగింపుకు ఈరోజు ఉన్నటువంటి మాడ్లో ఉన్నటువంటి ఉద్యమాలు ఏమి చెప్తున్నాయి? వీటిల్లో సవరణలు లేవా? ఉన్నాయి. మార్పులు లేవా? ఉన్నాయి. ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు రాలేదా? వచ్చాయి. అణచివేత పద్ధతుల్లో మార్పులు రాలేదా? వచ్చాయి. మరి పోరాట రూపంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ 36 మంది పరోక్షంగా మనల్ని హెచ్చరిస్తున్నారు. కొంతమంది 20 ఏళ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చినటువంటి, విద్యార్థి ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు. అసలు ఈ ఉద్యమంలోనే కన్ను తెరిచినటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇందులో పవన్ నేను ఉద్యమంతో పాటే పుట్టాను, ఆమె క్యార్ అనకుండా రాడికల్స్ అని ఏడుస్తూ పుట్టినటువంటి అట్లా అనిపిస్తుంది. ఇలా అంటే అన్ని వయసుల వాళ్ళు ఇక్కడికి మనకు కనపడ్డారు. అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో. ఏం చేసింది రాడికల్ వాయిస్ అని చెప్పేసి? అంటే అసలు ఆర్ఎస్యు పుట్టటమే నిర్బంధాల్లో పుట్టింది, నిర్బంధాల్లోనే ఎదిగింది, నిషేధాలని ఎదుర్కొంది. చివరికి 92 వచ్చేసరికి బ్యాన్ అయింది. బ్యాన్ అయిన తర్వాత రహస్యంగా పనిచేసింది. అంటే లీగల్గా పనిచేసినటువంటి రోజుల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మనలో ఇక్కడ. ఆ తర్వాత నిషేధానికి గురైన తర్వాత పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అండర్ కవర్గా వేరే ఆర్గనైజేషన్స్ తోటి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే డాక్టర్ లక్ష్మణ్ వచ్చి చెప్పిపోయారు. అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వాళ్ళు ఏపీటీ తరపున పనిచేశారు, ఆర్ఎస్యు తరపున పనిచేయటం కుదరక. అట్లా చాలా చోట్ల చాలామంది పనిచేసి ఉండొచ్చు. వీళ్ళందరూ అంటే మనం ఇప్పుడు విరసాన్ని కానీ, ఆర్ఎస్యుని కానీ, RYLని కానీ, రైతు కూలి సంఘాన్ని కానీ వీటిలన్నింటినీ విడివిడిగా కాకుండా కలిపి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకదానికొకటి పరిపూరకంగా ఎలా పనిచేశాయి, ఆ పనిచేసేటువంటి క్రమాన్ని వీళ్ళందరూ ఇక్కడ రికార్డ్ చేశారు. ఈ రికార్డ్ చేసినటువంటి క్రమంలో అనేకమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి జీవితాల నుంచి ఫ్రమ్ ద డిఫరెంట్ వాక్స్ ఆఫ్ ద లైఫ్స్ వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమి ఎదుర్కొన్నారు వాళ్ళు? గవర్నమెంట్ నుంచి ప్రకటిత అప్రకటిత నిషేధాలను ఎదుర్కొన్నారు. ఇంకొక వైపు ABVP గూండాల నుంచి దాడుల్ని ఎదుర్కొన్నారు. దాడులకి ప్రతి దాడి చేసి నిలబడ్డారు. కిక్కురు మనకుండా నోరు మూయించారు. కానీ ఆ నోరు మూయించిన శక్తులు ఈవేళ మళ్ళీ నోరు తెరిచి వీరంగం వేస్తున్నాయి నడి బజారులో. జై శ్రీరామ్ అనమని మన అడుగుతున్నాయి. లేకుంటే నువ్వు బొట్టు పెట్టుకోవేంటని కూడా అడుగుతాయి, నువ్వు గాజులు వేసుకోవేంటని అడుగుతాయి. అంటే ఈ బొట్టు గాజులు లేకుండా కూడా గ్రామాలకు తరలండి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు ఎటువంటి సాంస్కృతికమైనటువంటి చూపు అంటే ప్రజల నుంచి ఎదుర్కొన్నారు. పొద్దున జ్యోతి మాట్లాడుతుంటే నాకు ఎన్ని ఆలోచనలు కలిగాయి, ఎన్ని రకాలైనటువంటి ఆ స్త్రీలు ఎదుర్కొన్నారు. ఇక్కడ 9 మంది స్త్రీలు తమ అనుభవాలను రికార్డ్ చేశారు. అనల చెప్పినటువంటిది ఏంటి, జ్యోతి చెప్పినటువంటిది ఏంటి, జయ చెప్పినటువంటిది ఏంటి, పద్మ లాంటి వాళ్ళు దాదాపు 1.5-2 సంవత్సరాలు మాత్రమే అక్కడ పనిచేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రధానంగా మేమేమి నేర్చుకున్నాము అనేటువంటిది ఇందులో ఉంది.
విద్యార్థి ఉద్యమం మాకేమిచ్చింది అని ఇంకోసారి అసర్టివ్గా చెప్తున్నారు. అలాంటివి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిమితులేంటి, అక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి, అక్కడ ఉన్న పరిమితులేంటి, ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి, అనేక క్రాస్ సెక్షన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఏంటి, ఇదంతా రికార్డ్ అయి ఉంది ఈ పుస్తకంలో. ఏమి ఈ ఈ ఈ పుస్తకం ద్వారానే కాదు, ఈ 50 సంవత్సరాలుగా ఆర్ఎస్యు బహిరంగంగా కానీ లేకపోతే రహస్యంగా కానీ చేసినటువంటి ఉద్యమాలు మనకేమిచ్చాయి. పొద్దున పాణి చెప్తూ రాజకీయ ఆర్థిక కోణాన్ని సామాజిక అంశాలకి జోడించింది విప్లవ ఉద్యమం అని చెప్పి అన్నాడు. నేను సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి, సాహిత్యంలో ఒక చూపు ఏర్పడటానికి, సాహిత్యాన్ని విశ్లేషించటానికి నాకు ఆర్ఎస్యు అందించినటువంటి ఆనాటి రాజకీయ భావజాలమే ఒక దారి చూపించింది. సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి అనేటువంటి ఆలోచననే ఆర్ఎస్యు నడిచినటువంటి రాజకీయ ఆచరణ అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలా చూస్తున్నాం, ఈ 9 మంది స్త్రీలే కాదు, ఈ 9 మంది మహిళలు అమ్మాయిలే కాదు, వియొక్క లాంటి ఆ సంకలనంలో ఇక్కడ రికార్డు కానటువంటి ఉద్యమాలన్నీ అందులో రికార్డు అయినాయి. ఆ స్త్రీలు చెప్పినటువంటి రికార్డు చూడండి మీరు ఒక్కసారి. సాహిత్యాన్ని, ఆ వియొక్క సాహిత్యాన్ని, వియొక్క ఇచ్చినటువంటి కథల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ కథనాల్ని కలిపి చూసినప్పుడు ఒక రాజకీయ ఆచరణ సాహిత్యాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మనకు అర్థమవుతుంది. సాహిత్యం మళ్ళీ రాజకీయ ఆచరణ, ఈ రెండు పరస్పరం ఒకదాన్నొకటి ఎలా కాంప్లిమెంట్ చేసుకుంటాయి, పరిపూరకం చేసుకుంటాయని చెప్పేసి కూడా అర్థమవుతుంది. చాలా విషయాలు మనం ఇందులో గమనించినప్పుడు ఎలైట్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అండర్ ప్రివిలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక వాక్యం నేను ఒక ఇది రికార్డ్ చేసినటువంటిది నేను చెప్తాను. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భరద్వాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, చీరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి తేడా ఏంటి, ఫస్ట్ జనరేషన్లో చదువుకున్నటువంటి ఎలైట్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ జనరేషన్లోంచి వచ్చినటువంటి వాళ్ళకి తేడా ఏంటి అన్నప్పుడు బిజిగిరి శ్రీనివాస్ రాసినటువంటి వ్యాసం ఇందులో చాలా కదిలించింది, నన్ను చాలా కదిలించింది. అది ఒక్కసారి మీకు మీ ముందు ప్రస్తావిస్తాను. దొరల ముందు చాకలోళ్ళ పిల్లగాన్ని కుర్చీలో కూర్చోబెట్టింది ఆర్ఎస్యు అన్నాడు. ఏం చేసింది? ఇదొక్క వాక్యం చాలు కదా. ఎలా జరిగింది ఇది? అతను తెల్లబట్టలు వేసుకుని స్కూలుకి వెళ్తుంటే కావాలని ఆపి మధ్యలో పేడ ఎత్తిస్తే అతని బ్యాగ్లో ఆ పేడకు సంబంధించినటువంటి ఏదో క్యారీ చేస్తున్నాడు. అతను సైకిల్ మీద ఎక్కి స్కూల్కి వెళ్ళటం కూడా దొరలు సహించలేనప్పుడు అక్కడికి జమ్మికుంట డిగ్రీ కాలేజీ నుంచి 3 ఆర్ఎస్యు కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళ కడుపులో తలబెట్టుకుని దుఃఖించాడు. వాళ్ళు కూడా దుఃఖించారు అతని బాధ చూసి. వాళ్ళతో చెప్పుకున్నప్పుడు అతని చేతికి ఒక ప్యాకెట్ ఇచ్చి నీ దగ్గరుంచు, బ్యాగ్లో పెట్టుంచు అన్నారు. మర్నాడు అతనికి ఒక కబురు వచ్చింది, దొర రమ్మంటున్నాడని చెప్పేసి. వాళ్ళ అమ్మ బెదిరిపోయింది, దొర ఎందుకు రమ్మంటున్నాడు. మనకు తెలుసు కదా దొరలు ఎందుకు రమ్మంటారో, స్తంభాలకు కట్టేసి కొట్టడానికో తగలబెట్టడానికో కదా. ఎన్ని చదివాము, ఎన్ని చూసాము. భయపడితే అక్కడికి వెళ్ళి చూస్తే దొర రా సీను వచ్చి కూర్చో అన్నాడు. నిన్నటి దాకా సైకిల్ ఎక్కితే సహించని దొర, తెల్ల బట్టలు వేసుకుంటే సహించని దొర రా కూర్చో అని చెప్పేసి అడిగితే వాళ్ళు నిన్న నేను ఇచ్చినటువంటి ఆ ప్యాకెట్ ఇవ్వమని అడుగుతారు. ఆ ప్యాకెట్ ఊడదీస్తే అందులో ఒక తుపాకీ ఉంది. దొరని ఉచ్చబోయించినటువంటి తుపాకీ అది. దొరని గడీలు వదిలి పారిపోయేలా చేసేటువంటి తుపాకీ అది. దొర ముందు ఆ చాకలి పిల్లవాడిని కుర్చీలో కూర్చేలా చేసినటువంటి తుపాకీ.
ఇంత గొప్ప ఆత్మగౌరవ స్వరాన్ని, ఆత్మగౌరవ ప్రతీకని ఆర్ఎస్యుకి అందించినటువంటి ఆ ఉద్యమం మన వెనక ఉంది, ఇంకా ఉంది. అది నేను చెప్పదలుచుకుంది, ఇంకా ఉంది. దాని వెంట నడుస్తూనే ఉండాలి. ఇక్కడ ఒక మాట అంటాడు ఆయన, నా స్కూలుకు వచ్చి ఆ తరువాత మా ఊరికి వచ్చి మా ఊరి దొరలకు బుద్ధి చెప్పి మా ఊరిలోని అట్టడుగు కులాలకు ఆత్మగౌరవాన్నిచ్చి అణచివేతలను పారదోలిన సంఘటనలకు నాయకత్వం వహించింది ఆర్ఎస్యు అన్నాడు. రాడికల్ విద్యార్థి సంఘం విద్యార్థి సమస్యలే కాదు, గ్రామాల్లో అట్టడుగు కులాలు అనుభవిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారమైంది, పీడిత ప్రజలకు చేరువైంది. అందుకే అట్టడుగు కులాల ఆత్మగౌరవ పతాక ఆర్ఎస్యు. కులాలకు, అట్టడుగు కులాలకు ఏం చేసింది అని చెప్పి కదా ప్రశ్నలు లేవనెత్తేది. దానికి ఈ ఒక్క సమాధానం చాలు కదా, ఈ ఒక్క జీవితం చాలు కదా. ఇలా అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మురళీధర్ కమిషన్ వచ్చినప్పుడు, ఎన్టీఆర్ మురళీధర్ కమిషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్లకి వ్యతిరేకంగా అనుకూలంగా రెండు ఉద్యమాలు జరిగినప్పుడు, మండల కమిషన్ వచ్చినప్పుడు మండల్ అని చెప్పేసి ఆ రోజుల్లో అనుకున్నప్పుడు ఈవీపీ గూండాలందరూ రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు రిజర్వేషన్కి అనుకూలంగా గొంతు విప్పినటువంటి ఏకైక సంస్థ, విద్యార్థి సంస్థ ఆర్ఎస్యు. ఇక్కడ నేను నా మాటలు ఏం చెప్పట్లేదు, ఈ పుస్తకంలో మీరందరూ రికార్డ్ చేసినటువంటి మాటలే చెప్తున్నాను. ఒక మాట ఇక్కడ ఎవరిదంటే భరద్వాజ్ ఏమంటాడో చూద్దాం. నేను దళితుడిని కాకపోయినా, కొటేషన్స్, నేను దళితుడిని కాకపోయినా నాకు వెల్ఫేర్ హాస్టల్ల అనుభవాలు తెలుసుకునే వెసులుబాటు కలిగించింది విప్లవోద్యమం. అంటే ఆర్ఎస్యునే. వెల్ఫేర్ హాస్టల్లే విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని ఆదరించి ఆదుకున్నవి. ఇది ఇటు అటు. వెల్ఫేర్ హాస్టల్ ద్వారా ఆయన నేర్చుకున్నటువంటిది. వెల్ఫేర్ హాస్టలే అసలు ఉద్యమానికి పట్టుగొమ్మలై పాదులై ఉన్నటువంటి విషయాన్ని. అలాగే ఆ రోజుల్లో సమాజంలో ఎక్కడ ఏం జరిగినా విద్యార్థులు స్పందించటం చూశాను నేను. 90వ దశకం ప్రారంభంలో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా ప్రతి కాలేజీకి వెళ్ళి వాళ్ళ వాదనలో ఉన్న డొల్లతలాన్ని చెబుతూ చేసిన క్యాంపెయిను నేను చేసిన అన్ని పనుల్లోకి నాకు సంతృప్తిని కలిగించినటువంటిది అన్నాడు. ఈరోజు చెప్తున్నాడు ఆ విషయం. ఈరోజు చెప్తున్నాడు ఈ ప్రపంచాన్ని, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పినటువంటి విప్లవ విద్యార్థి ఉద్యమం నాకు గురువు. ఇప్పటికీ ఆ గురువు నేర్పిన పాఠాల ఛాయల్లోనే జీవిస్తూ ఉన్నాను. ఆ వెలుగులు లేకపోతే బతకటం నా వల్ల కాదు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు విద్యార్థులు? ఏం చేస్తున్నారని క్రిటిసిజం కదా నిన్నటి నుంచి. ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు కూడా వారిలో ఆలోచన ఉంది, కానీ వారిని సక్రమంగా నడిపించటానికి మనం అక్కడ లేమేమో. ఇది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. మనం అక్కడ లేమేమో అంటున్నాడు ఆయన. మనం అక్కడే ఉన్నాము అని చెప్పగలమా ఈ సభ ద్వారా? ఇది నా ప్రశ్న. అసర్టివ్గా మనం మరొకసారి మనం ఇంకా విద్యార్థి ఉద్యమంలోనే ఉన్నాము అని చెప్పగలమా? ఇక్కడ మిగతా గడ్డం లక్ష్మణ్ గారు చెప్పినటువంటి ఒక మాట కూడా చెప్తాను నేను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలే చెప్తున్నాను మరోసారి. ఒక పల్లెటూరి సాధారణ అమాయకపు విద్యార్థిని, ఒక పల్లెటూరి సాధారణ అమాయక, 3 విశేషణాలు విద్యార్థిగా తీర్చిదిద్ది రాజకీయ చైతన్యం, ప్రశ్నించే తత్వాన్ని, రాజ్యాన్ని ఎదిరించే ధైర్యాన్ని అందించి
పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా సమాజానికి అందించింది ఈ ఆర్ఎస్యు అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను వేరు సెక్షన్స్ నుంచి చిన్న కొటేషన్స్ తీసుకుని వాళ్ళ అనుభవాలను చెప్తున్నాను. అంటే మనం కంపేర్ చేసుకోవటానికి వేరు సెక్షన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యమం ఎలా తోడ్పడింది, ఉద్యమానికి వాళ్ళు ఏం చేశారు కాదు, ఎంతసేపు మేము ఉద్యమంలో ఈ పని చేసాం ఆ పని చేసామని చెప్పేసి భుజాలు చచ్చుకోవట్లేదు వీళ్ళెవరో, ఉద్యమం మాకేమిచ్చింది చెప్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు చెప్తా నేను. ఎంవి రమణ అంటాడు 262వ పేజీలో. ఈయన ఎలైట్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి వాడే, 2వ జనరేషన్ కావచ్చు, కానీ పల్లెటూరు నుంచి నగరానికి వచ్చినటువంటి వాడు. పల్లెటూరు నుంచి నగరానికి వచ్చిన తర్వాత మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళాడు కదా, గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో. అప్పుడు అతను అంటాడు, నేను పల్లెటూరులో పుట్టి పెరిగినప్పటికీ ఒక గ్రామాన్ని, ప్రజల జీవితాన్ని నిజమైన అర్థంలో అర్థం చేసుకున్నది మాత్రం విలేజ్ క్యాంపెయిన్లోనే. అంటే నేను గ్రామంలోనే పుట్టాను, కానీ గ్రామం నాకు అర్థం కాలేదు. గ్రామం అర్థమైతే ఎలా అర్థమై ఉంటుంది? గ్రామం పట్ల ఒక రొమాంటిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే గ్రామాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి, నగరాలన్నీ చెడిపోయాయి, మళ్ళీ గ్రామాలు ఏదో ఒక రకమైనటువంటి మన సాహిత్యం కూడా అదే చెప్తుంది కదా. కానీ గ్రామాన్ని అర్థం చేసుకోవటం, గ్రామాన్ని ఎలా అర్థం చేసుకున్నావు? గ్రామం ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు, గ్రామం ఒక వర్గ పోరాటానికి కేంద్రంగా తీసుకున్నప్పుడు, ఆ వర్గ పోరాట కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తి విశ్వవిద్యాలయానికి వచ్చి ఆర్ఎస్యు శిక్షణ తరగతుల్లో, ఇక్కడ రాజకీయ ఆచరణలో, ఇక్కడ భావజాలాన్ని అందిపుచ్చుకున్న తర్వాత ఏర్పడినటువంటి కొత్త చూపుతో మళ్ళీ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామం ఎలా గోచరించింది, గ్రామం ఎలా కనపడింది, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ వర్గ నిర్మాణం ఎలా ఉంది, ఆ కుల నిర్మాణం ఎలా ఉంది. ఇక్కడి నుంచి అతను అక్కడికి వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు మరీ పనిగట్టుకుని చెప్పి పంపించేవారు, మీరు దళిత వాడల్లోనే తినాలి, వాళ్ళు ఏం పెడితే అది తినాలి, వాళ్ళతో మమేకం అవ్వాలి. ఈ మమేకమైనటువంటి పదాన్ని చాలాసార్లు వీళ్ళు చెప్పారు. ఇక్కడ అంటాడు, ప్రజలు ఏది పెడితే అది తినాలన్న మా గురువుల మాటలు ఆచరణలో నాకు మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా, ఎందుకు ఈ ఇబ్బంది? తను వచ్చినటువంటి నేపథ్యం కారణంగా త్వరగానే అలవాటైంది. నేను అప్పటి వరకు తినని అనేక రకాల ఆహారాన్ని విలేజ్ క్యాంపెయిన్లో తిన్నాను. ప్రజలతో కలిసి, వాళ్ళ ఇళ్లల్లో కలిసి తినటం, వాళ్ళతో పూర్తిగా కలిసిపోయి వారి మాటలను అర్థం చేసుకోవటం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం, ఇవన్నీ ప్రపంచం పట్ల దృష్టికోణాన్ని మార్చాయి. లాస్ట్ లైన్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేనేమి నేర్చుకున్నాను, రమణ ఏమి నేర్చుకున్నాడు, రవి ఏమి నేర్చుకున్నాడు, వేణేమి నేర్చుకున్నాడు, గడ్డం లక్ష్మణ్ ఏమి నేర్చుకున్నారు, ఇక రామయ్య ఏమి నేర్చుకున్నారు. ఇవన్నీ అంటే 3 కథనాలు ఉన్నాయి. ముగ్గురు ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి ముగ్గురు ఇక్కడ ఉన్నారేమో, సహజ, అనల, పవన, సహజానల పవనం అనుకుంటే ఇది. ఈ ముగ్గురు కలిసి ఒకేసారి వెళ్ళలేదు, గ్యాప్స్లో వెళ్ళారు కదా, ఒకే కుటుంబం నుంచి. సహజ ఆర్ఎస్యు అనుభవాలకి నేను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. అనల ఆర్ఎస్యు అనుభవాలకి, పవన ఆర్ఎస్యు అనుభవాలకి ఏంటి తేడా? అదే కుటుంబంలోంచి అరుణ కూడా వచ్చినట్లుంది. ఆమె అనుభవాలు ఏంటి? ఎంత కదిలితే కాళ్ళు కట్టేస్తూ, కాళ్ళు నరికి, కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతామన్నట్టున్నారు మీ డాడీ. మీ డాడీనా? ఏది పద్మ ఎక్కడుంది? బయటికి వెళ్ళిపోయారు కదా, అలాగే వెళ్ళిపోతానని చెప్పి డిక్లేర్ చేసి వెళ్ళారు కదా. ఆ నేపథ్యం, ఈ నేపథ్యం, ఈ ముగ్గురు హాయిగా వాళ్ళకి విప్లవం వడ్డించిన విస్తరి, విప్లవం వడ్డించిన విస్తరి కూడా ఏదో పదం బాగుంది కదా.
వాళ్ళు ముగ్గురు విప్లవంలోకి అంటే వాళ్ళ ఇల్లే ఒక విప్లవ కేంద్రంలా ఉంది. ఆమెమో ఆ ఆంక్షలన్నింటినీ, నిషేధాలన్నింటినీ అధిగమించి, పొద్దున జ్యోతి చెప్పినటువంటి సందర్భం ఒకటి ఉంది కదా, వాళ్ళింట్లో ఎటువంటి ఆంక్షలు ఉండేవి, బయటికి వెళ్ళటానికి లేటుగా వస్తే రాత్రి ఎక్కడున్నావు, నిన్న మీటింగ్కి వెళ్ళారు, ఇవాళ మీటింగ్కి మళ్ళీ వెళ్ళాలా, నిన్న తిరిగింది చాలదా, ఇవన్నీ ఉన్నాయి కదా. కుటుంబంతో ఘర్షణ గురించి ఆమె మాట్లాడారు. తర్వాత పెళ్ళయిన తర్వాత సహచరులతోటి ఏర్పడేటువంటి ఘర్షణల గురించి మాట్లాడారు. సహచరులతోటి ఘర్షణ పడి సహచరుడు బయటకు వచ్చినా సరే తను ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. ఈ ఈ ఈ శృంఖలాలని, ఈ బంధనాలని, ఈ కట్టుబాట్లని, వీటిలన్నిటినీ తెంచుకునేటువంటి స్పృహ, ఎరుక, ఆచరణ ఎక్కడి నుంచి వచ్చింది? అది విద్యార్థి ఉద్యమం ఇచ్చినటువంటిదే కదా. యాక్చువల్లీ విద్యార్థి ఉద్యమం అనేటువంటిది ఒక రిక్రూట్ పాయింట్ లాగా అనుకుంటే ఈరోజు రిక్రూట్మెంట్స్ ఉన్నాయా? ఎక్కడున్నాయి? సాధారణంగా ఏం చెప్తున్నామంటే విలేజ్ క్యాంపెయిన్కి వెళ్ళి వీళ్ళు అక్కడ వాళ్ళని ఉద్యమాల్లోకి తీసుకురావటము, ఆ భావజాలాన్ని అందించడం అనుకుంటున్నాం కదా. నిజానికి ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే ఉద్యమ నిర్మాతలు అనుకున్నప్పుడు అక్కడి నుంచి కదా రావాల్సింది. ఈ ఇంటరాక్షన్ జరిగినప్పుడు మాత్రమే ఉద్యమం బలంగా నిర్మితమైంది. అంటే పైనుంచి కాదు, ఫ్రమ్ ద బాటమ్ కదా ఉద్యమ నిర్మాణం జరగాల్సినటువంటిది. ఫ్రమ్ ద బాటమ్ వచ్చినటువంటి విద్యార్థులు అంటే తల్లిదండ్రులు రైతాంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు కార్మికులైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు గిరిజనులు అయినటువంటి వాళ్ళు. గిరిజనులు ఒకళ్ళు ఇద్దరు కనపడుతున్నారు, ఎక్కువ మంది కనపడలే నాకు. వాళ్ళ నుంచి అట్నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎలా ఉన్నారు, అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మళ్ళీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించారు, ఈ నగరాల్లో ఉన్నటువంటి విద్యార్థులు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎటువంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. ఈ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఇదొక క్రమం. అంటే చదువులు అయిపోయాక 60 ఏళ్ళలోకి వెళ్ళటము, ఆ తర్వాత ఉద్యమాల్లోకి వెళ్ళటం. ఈ రిక్రూట్మెంట్ కింద నుంచి జరిగిందా, పైనుంచి జరిగిందా? ఇది కదా. కింద నుంచి జరిగినటువంటి రిక్రూట్మెంట్లో నిలిచిన వాళ్ళు ఎవరు, పైనుంచి జరిగినటువంటి రిక్రూట్మెంట్లో నిలిచిన వాళ్ళు ఎవరు, రాలిపోయిన వాళ్ళు ఎవరు, జారిపోయినటువంటి వాళ్ళు ఎవరు, ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు, కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మనకి బోల్డ్ అని పేర్లు ఇందాక చదివినటువంటి అమరుల పేర్లు వచ్చినాయి, వాళ్ళతో కలిసి నడిచినటువంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి, ఇంకా కొనసాగుతున్నటువంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఏదో ఒక సందర్భంలో ఆర్ఎస్యూలో పనిచేసినటువంటి వాళ్ళే. ఇందాక పొద్దునే చెప్పుకున్నారు, ఇందాక అన్నారు 15 ఏళ్ల అనురాధ చెప్తున్నారు, 15 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు, 8వ తరగతిలో 9వ తరగతిలో వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు కదా. వాళ్ళు తెలిసి వచ్చారా, తెలియకొచ్చారా? నా కొడుకు ఇంటర్మీడియట్లో చేరాడు, ఇక్కడెక్కడో చేరితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎప్పుడో ఒకసారి ఒక కాగితం తీసుకొచ్చి నేను స్టూడెంట్ యూనియన్ మెంబర్ని అని చెప్పేసి చూపించాడు. వాడి కార్డు ఇచ్చేసి వాడి పేరు రాసి ఇచ్చేశారు, ఏబీవీపీ మెంబర్ వాడు. నాకు గుండె జారిపోయింది, నా ఇంట్లో ఏబీవీపీ మెంబర్ ఉన్నాడు ఏంటని చెప్పేసి. ఈ పని మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్యూ మెంబర్లుగా మనందరం చేర్చుకోవాల్సినటువంటి, రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి. వాడు వస్తున్నాడు, వాడు కమ్ముకొస్తున్నాడు, అనేక రూపాల్లో కమ్ముకొస్తున్నాడు. వినాయక చవితి పేరున, గణేష్ చతుర్థి పేరున వస్తాడు, శ్రీరామనవమి పేరుతో వస్తాడు, లేకపోతే బొడ్రాయి పేరును కూడా వస్తాడు. పల్లికి వెళ్తే దేన్ని వదలలేదు. అనేక నేరేటివ్స్ క్రియేట్ చేసుకుంటున్నాడు. నువ్వు పుట్టినటువంటి, నీకు తెలియనటువంటి కులాన్ని నీకు గుర్తు చేస్తాడు, నువ్వు మర్చిపోయినటువంటి మతాన్ని నీకు గుర్తు చేస్తాడు. ఆ మతం ప్రమాదంలో ఉందని చెప్పేసి అంటాడు. ఆ ప్రమాదాన్ని నుంచి కాపాడుకోవాలంటే నువ్వు నా మెంబర్ అవ్వాలంటాడు. ఇట్లా చొక్కాకి తగిలిచ్చి వెళ్ళిపోతాడు. ఇదిగో నేను పెట్టుకున్నాను, నిన్నటి నుంచి ఇది పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాను. ఇది పెట్టుకున్నప్పుడు నాకు ఒళ్ళు ఒక రకమైన గగుర్పాటు కలిగింది. మావో బ్యాడ్జ్ పెట్టినప్పుడు ఎలా గగుర్పాటు కలిగింది మీకు విద్యార్థి ఉద్యమంలో, అలాంటి గగుర్పాటు నాకు కలిగింది. నేను ఇందులో భాగం కాగలిగానని నాకు సంతోషంగా ఉంది. ఇంతమంది అనుభవాలని నేను షేర్ చేసుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ అనుభవాలతోటి నేను నేర్చుకుంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది.
ఎక్కడ ఆగాం మనం? ఎంతసేపు? నాకు టైం ఏమైనా ఉందా? తర్వాత సెషన్ ఉందా? ఇందాక ఒక మిత్రుడు మళ్ళీ జన్ముంటే బాగుండు, పుట్టి ఆర్ఎస్సీలో చేరతానన్నాడు. ఇప్పుడేం చేస్తామని అడిగా నేను. ఇంకా 30 ఏళ్ళలో బతుకుతాం కదా, 30 ఏళ్ళు 20 ఏళ్ళు, ఈ 20 ఏళ్ళు దీంతోనే కొనసాగొచ్చు కదా. మళ్ళీ జన్మ కోసం ఎదురు చూడటం ఎందుకు? మళ్ళీ జన్మ కావాలంటే మరి అంబ వెంటనే నిప్పుల్లో దూకి మళ్ళీ జన్మ ఎత్తినట్లు మనం ఆర్ఎస్సీలో చేరటానికి వెంటనే నిప్పుల్లో దూకలేం కదా. ఇంకా ఉంది మనకి, మన జీవితం ఇంకా ఉంది. మన నుంచి ఎదురు చూస్తున్నారు. మనం ఏం చెప్తామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మనం ఏం చెప్తామని చెప్పేసి మన తర్వాత వాళ్ళు, మన పిల్లలు, మన పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనకంటే ఎక్కువ ప్రభుత్వం ఎదురు చూస్తుంది, వీళ్ళు ఏం చెప్తారు ఈ 2 రోజులు అని చెప్పేసి. వెళ్ళిపోయి ఉంటుంది కూడా నమ్మ మెసేజ్. ఓ లైవ్ చూస్తున్నారంట, సజయ్ చెప్తున్నారు. అంటే ఇదివరకు గద్దరన్న పాట పాడుతూ గొల్లోని గోత్రం వాడికెరుక వీడికెరుక అని చెప్పేసి చెప్తూ అన్ని గోత్రాలు ఆ పోలీసోనికి ఎరుక వెనకుండి రాసుకుంటున్నాడు కదా అని చెప్పేసి చెప్తుండే కదా. ఇప్పుడు వెనకుండి రాసుకోవక్కర్లేదు, వాళ్ళకి లైవ్ చూస్తూ ఉన్నారు. అంటే ఎంత టెక్నాలజీ అడ్వాంటేజ్ అయిపోయిందంటే, అడ్వాన్స్డ్ అంటే అన్నీ లైవే. అన్నీ లైవ్ అయినప్పుడు మరి అక్కడ ఉద్యమం కూడా లైవ్ అయిందా? నేను ఇటీవల ఒక రోబో కాకులు వచ్చినాయంట. రోబో కాకులు మీకు తెలుసు కదా, కళ్ళిట్లు అటు తిప్పుతూ ఉంటుంది. ఆ కళ్ళల్లో కెమెరా పెట్టి అడవుల్లోకి వదులుతున్నారంట. మనకి డ్రోన్స్ ద్వారా కాదు, ఈ కాకి ఎగురుతుంది, మనం చెట్టు మీద కాకి వాలింది అనుకుంటాం, అది ఇష్యూస్ అంటే పోదు. అది అన్ని ఫోటోలు తీసుకుని జాగ్రత్తగా రికార్డ్ చేసుకుని వెళ్తుంది. ఈ సందర్భంలో అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, వాడి అణచివేత పద్ధతులు మారినాయి కదా. ఒకప్పుడు ఎన్కౌంటర్ అంటే బూటకపు ఎన్కౌంటర్లు అని మనమేమో పేరు చెప్పుకునేవాళ్ళం. ఈ రోజున వాడు ఎన్కౌంటర్ కూడా అంటలేదు, నిర్మూలన అంటున్నాడు. ఇక్కడ పౌర హక్కులు, మానవ హక్కులు, ప్రపంచంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్ ఇవేమీ అడ్డురావు వాడికి. వైమానిక దాడులు చేస్తున్నాడు. ఒకళ్ళు ఇద్దరిని చంపటం కాదు, డజన్ల కొద్దీ చంపుతున్నాడు. డేట్స్ ఇచ్చి పలానా టార్గెట్ లోపల మిమ్మల్ని నిర్మూలన చేస్తామంటున్నాడు. పొద్దున పాని ఒక మాట అనేసి వెళ్ళాడు, అందరినీ చంపుతావా? ఇంకొక మాట కూడా వచ్చింది. ట్రంప్ అంటాడు, గాజాని నేను ఆక్రమించుకుంటానంటాడు. గాజాని వాడు ఆక్రమించుకుంటాడంట. అంటే ఆ నెతన్యాహు వెళ్ళిపోతే వీడు ఆక్రమించుకుంటాడంట. 51వ స్టేట్ గానో 52వ స్టేట్ గానో డిక్లేర్ చేస్తాడా? ఇదే మాట ఇక్కడ కూడా అంటున్నారు, అబూజును ఆక్రమించుకుంటాము. ఆక్రమించుకుని ఏం చేస్తావు? ఎవరికి కట్టబెడతావు? ప్రశ్నిస్తే నువ్వు దేశద్రోహివి కదా. మతాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహివి కాదు, విశ్వాసాలను ప్రశ్నిస్తే దేశద్రోహివి కాదు, కార్పొరేట్ని ప్రశ్నించిన దేశద్రోహివి అవుతావు. అదాని మీద హిడెన్బర్గ్, ఆడి పేరేంటి, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు దాన్ని విదేశీ శక్తులు భారతీయ ఆర్థిక సుస్థిరత్వాన్ని, అబ్బా ఎంత బాగుంది ఈ పదం, ఆర్థిక సుస్థిరత్వాన్ని నాశనం చేయటానికి పండినటువంటి కుట్ర, అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు దేశద్రోహి అవుతున్నావు కదా. మనం మతాన్ని ఒక్కదాన్నే చూడొద్దు, ఈ మతము కార్పొరేట్ కలిసి మనని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నప్పుడు మనం దేశద్రోహులమా దేశభక్తులమా నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అలాంటి ఆలోచనలు కలగజేయటానికి ఈ పుస్తకం నాకు తోడ్పడింది. ఇది చేయటానికి, ఇక్కడ నిలబడటానికి కుటుంబంతో ఎంతో ఘర్షణ పడాల్సి వచ్చింది. విద్యార్థి దశలో చాలామంది ఆర్ఎస్యూలో పనిచేయటం వల్ల వారికి శాస్త్రీయ భావాలు వచ్చాయి.
ఆనాటి యువతకు ఓపిక, పట్టుదల, సిన్సియారిటీ రావటానికి కారణం ఆర్ఎస్యు రాజకీయాలే. యువతకు ప్రశ్నించే తత్వం వస్తుందని, వారు తమ దోపిడీకి ఆటంకం అవుతారని, అలాంటి విద్యార్థులు తయారు కాకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని కాలేజీ ఎన్నికలను రద్దు చేసింది. ఇది ఎందుకు చెప్పానంటే, ఎన్నికలను రద్దు చేసినటువంటి కళాశాలలోకి పద్మగారు అనుకుంటే ఈ మాటలు మాట్లాడింది. జ్యోతి ఈ మాటలు మాట్లాడారు. మరి రద్దు చేసినటువంటి ఎన్నికలు రద్దయినటువంటి కాలేజీలోకి మనం ఏ నిర్మాణంతో వెళ్తాము? ఇది కదా. అంటే అణచివేత పద్ధతులు మారినప్పుడు పోరాట పద్ధతులు మారాలి కదా. 4 రోజుల క్రితం నేను ఖమ్మం వెళ్తే అక్కడ ఒక అతను అన్నాడు, 1970s పాడిన పాటలే పాడుతున్నారా ఇంకా రాడికల్స్ అని అడిగాడు. ఈవేళ నాకు అదే నిజమైంది. అవే పాటలు పాడుకుంటున్నాం. తర్వాత ఏమైంది? రూపం మారదా అని అడిగాడు. ఏ రూపం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? సృజనాత్మక కళారూపం గురించి మాట్లాడుతున్నావా, లేకపోతే పోరాట రూపం గురించి మాట్లాడుతున్నావా అంటే 2 రూపాల గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. మారదా? మారితే ఏ రూపంలో ఉంది, ఏ రూపంలో ఉండాలి మన పోరాటం? దీన్ని మళ్ళీ పునర్నిర్వచించుకోవాల్సిందేనా? అంటే వర్గ పోరాటం అనేటువంటి కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ని మనం వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ బేసిక్ కాన్సెప్ట్ని వదులుకుంటే అసలు ఇంకా ఇది అక్కర్లేదు, ఈ ఉద్యమం లేదు, ఇంకేమీ లేదు. కానీ ఆ వర్గ పోరాటం అనేటువంటిది ఏ రూపంలో ఉండాలి, ఎలా ఉండాలి, దీన్ని తప్పనిసరిగా మనం ఈ రోజున ఇక్కడ కూర్చుని ఈ 400 మంది 500 మంది తమ అనుభవాల నుంచి తమ పిల్లలు అందించేటువంటి అనుభవాలను కూడా నేర్చుకోవాలి. వాటి నుంచి నేర్చుకుని మరి ఎలా ఇంకొక మిత్రుడు అన్నాడు, మరి విశ్వవిద్యాలయాలన్నీ ప్రైవేటైజ్ అవుతున్నాయి కదా. హరగోపాల్ సార్ చెప్తారు ఈ విషయాలన్నీ మనకు బాగా. ఈ ప్రైవేటైజ్ అయినటువంటి యూనివర్సిటీల్లో ఆర్ఎస్యు నేను ఒక శాఖ స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఒక యూనిట్ పెడతానంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మరి అక్కడ ఎలా ఉంటుంది పోరాట రూపం? వాడు ఒప్పుకోడు. పోరాటాలు వాడు డిజైన్ చేస్తాడా అని నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ పోరాటాలు చేయండి మీరు, ఇదిగో ఈ పర్యావరణ సమస్యను తీసుకోండి అంటాడు. వాడు డిజైన్ చేస్తాడు. వాడు డిజైన్ చేసినటువంటి పోరాటాల్లోకి యువత వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? డిజైన్ చేయటం వాడికే కాదు మనకు వచ్చని చెప్పేసి మనం చెప్పగలగాలి. పోరాట రూపాలని మనం డిజైన్ చేయాలి. నేరేటివ్స్ వాడే సృష్టించడు, మనం కూడా ఆల్టర్నేటివ్ నేరేటివ్స్ సృష్టించగలగాలి. అవేంటి, ఎలా ఉండాలి? ఈ అనుభవాల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుని ముందుకెళ్ళాలి? ఈ రాజకీయాలు పరిచయం కాకపోతే నేను ఒక సామాన్య మహిళగా బతికేదాన్ని అంటుంది జ్యోతి. అలా కాకుండా సామాజిక బాధ్యత గల వ్యక్తిగా తయారు చేసిన ఆర్ఎస్యుకు నా లాల్ సలాం అన్న. చాలా ఎక్కువ మాట్లాడినట్లున్నా నేను. ఇప్పుడు ఏం జరుగుతుంది? వివక్షలకు వ్యతిరేకంగా మనం ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ఆ వివక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆధిపత్యాలు కొనసాగుతున్నాయి. ఆధిపత్యాలు కొనసాగటం కాదు, మనం పోరాడినటువంటి ఏ ఆధిపత్యాలకైతే వ్యతిరేకంగా మనం పోరాడి వాటిని రద్దు చేశామని చెప్పి భావిస్తున్నామో ఆ ఆధిపత్యాలు మరో రూపంలో మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఆ ఆధిపత్యాలని వ్యతిరేకించడానికి మనం మళ్ళీ సిద్ధం కావాలి. రీడెడికేషన్ అనేటువంటి మాట ఏదో ఒకటి వాడుతూ ఉంటారు. మనకి రీడెడికేషన్ అనే పదం అక్కర్లేదు, ఆల్రెడీ డెడికేషన్లోనే ఉన్నాం కాబట్టి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆర్ఎస్యు రాడికల్ విద్యార్థి సంఘం, ఓకే, వాడు సంఘాన్ని బ్యాన్ చేయగలిగాడు, విద్యార్థిని బ్యాన్ చేయగలడా? చేయలేడు కదా. రాడికల్ పదాన్ని బ్యాన్ చేయగలడా? భావాన్ని బ్యాన్ చేయగలడా?
ఆలోచనలు బ్యాన్ చేయగలడా? చేయలేడని కదా చరిత్ర చెప్తుంది. నిర్మూలించలేడు అనేటువంటి ఒక మెసేజ్ని మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలిగితే అదే సక్సెస్ అని చెప్పేసి నేను భావిస్తాను. ఆ మెసేజ్ తీసుకోవటానికి నాకు ఈ 2 రోజులు, ఈ 36 గంటల నుంచి ఈ పుస్తకాన్ని చేతబట్టుకుని నేను తల్లకిందులు అవుతున్నాను. ఏం మాట్లాడతానో నాకు తెలియదు. నేను నేర్చుకునేటువంటి విద్యార్థినే కాబట్టి ఒక సాహిత్య విద్యార్థిగా ఈ పుస్తకాన్ని నేను ఎలా చూశానో మాత్రమే మీతో పంచుకున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినటువంటి ఉన్నాయి. చాలామంది ఇంకా మాట్లాడతారు కాబట్టి నేను ఇక్కడ ఆగుతూ విప్లవాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.